గిరిజన పండుగ కంది కొత్తెలను రాష్ట్ర గిరిజనుల ముఖ్య పండుగగా ప్రకటించాలని సీఎం చంద్రబాబు నాయుడుకు ఎమ్మెల్యే తోయిక జగదీశ్వర్ రెడ్డి కోరారు. ఇక పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మ లక్ష్మణపురం మండల కేంద్రం హెచ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన కంది కొత్తెల పండుగకు ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి, ఎమ్మెల్యే శ్యామ్ ప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సంక్రాంతి పండుగ మాదిరిగా 3 రోజులు జరుపుకునే కంది కొత్తెల పండుగకు కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు ఎమ్మెల్యే. ఏనుగుల బెడద నుండి ఏజెన్సీ ప్రాంతం గిరిజనులకు రక్షించేందుకు తగు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కందుల్ని ఈ వరి ధాన్యాన్ని గుమ్మ లక్ష్మీపురం కురుపాం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నమస్కారం. కంది కొత్తల పండుగ మన గిరిజనులు ఆదివాసుల యొక్క మొదటి పండుగ. అంటే మన తెలుగు వారందరూ కూడా సంక్రాంతి అనేది వరి ధాన్యం ఇంటికి రాగానే చేసుకునేటువంటి పండుగ మనం సంక్రాంతి అంటాం. కానీ మన గిరిజనులకి ప్రతి ఒక్క పంట ఇంటికి రాగానే దాన్ని పూజించి వనదేవతకు సమర్పించి తర్వాత పండుగ చేసుకుంటారు. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి ఆనవాయితీగా వస్తున్నటువంటి పండుగ ఆచారాలు. దీన్ని ఎంతో ఉత్సాహంగా ఇక్కడ ప్రజలందరూ కూడా ఈ చుట్టుపక్కల ఉన్న గిరిజన ప్రజలందరూ కూడా వారి యొక్క ఇంటి దగ్గర నుంచి ఈ కందుల్ని ఈ వరి ధాన్యాన్ని తీసుకొని వచ్చి అమ్మవారికి సమర్పిస్తున్నారు వనదేవతకి. ఈ సంస్కృతి సంప్రదాయాలని మనం అందరం కూడా కాపాడుకోవాలి. ఇక్కడ మీరు అందరూ చూసినట్టయితే ఒక పండుగ వాతావరణంలో అందరూ కూడా గిరిజన సంప్రదాయంలో నృత్యాలు, పాటలు, సంగీత వాద్యాల్ని వాయిస్తున్నారు. ఇది ఒకటే చెప్తుంది ఏంటంటే ప్రకృతిని మనం ప్రేమించాలి, అందరూ కలిసికట్టుగా ఉండాలి. ఆ దింసా డాన్స్ లో కానీ వాళ్ళ సంగీతంలో కానీ ఒకరినొకరు పట్టుకొని అనేది ఏంటంటే ఐక్యమత్యాన్ని సూచిస్తుంది. సో అదే విధంగా ఐక్యమత్యంతో గిరిజనులందరూ కూడా ముందుకు వెళ్ళి వ్యవసాయంతో పాటుగా ఇంకా ఉన్నత ఉద్యోగాలకి వృత్తులకి వెళ్ళడానికి